Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. విష్ణుపత్ని లక్ష్మి, సరస్వతి, గంగా పరస్పరము శాపవశమున భారతదేశమున ప్రవేశించుట. భగవానుడు నారాయణుడు చెప్తున్నాడు. నారద, స్వయముగా భగవతి సరస్వతి వైకుంఠమున భగవంతుడగు శ్రీహరి దగ్గర ఉంది. గంగ ఈమెకు శాపమిచ్చింది. అందువలన ఈమె ఒక కళతో భారతదేశమునకు వచ్చింది. నదీ రూపమున ఈమె ఇచ్చట అవతరించింది. ఈ దేవి పుణ్యమును ప్రసాదించును పుణ్యరూప పుణ్యతీర్థస్వరూపిణి. మునీంద్ర, ఈ దేవిని సేవించవలనను పుణ్యపురుషుల కొరకే ఈ మాత ఇచ్చటికి వచ్చెను. ఈమె తాపసులకు తపోరూప, తపోఫలము కూడా ఈమెయే. ఈమె నుండి ఈ రెంటిలో ఏ వస్తువును వేరు కాదు. చేసిన పాపములన్నీయును కట్టెతో సమానము. వాటిని దహించుటకు ఈమె ప్రజ్వలితమైన అగ్నిస్వరూప. భూమండలమున వసించు మానవులందరూ ఈమె మహిమ నెరిగి ఈ నదీ తీరమున తమ శరీరములను విడిచెదరు. అట్టి వారికై వైకుంఠమున చోటు లభించును. విష్ణు భగవానుని భవనమున వారు అనేక దినముల వరకు నివసిస్తారు. చాతుర్మాస్యమునందు పూర్ణిమ దినమున, అక్షయ నవమి నాడు, అటులనే క్షయతిథి అందు, అటులనే వ్యతిపాతము, గ్రహణము లేక ఇతర ఏ పుణ్యదినమునందైనను ఏ కారణమున అయినను శ్రద్ధతో ఈ నదిలో స్నానము చేసినచో ఆ భగవంతుడగు శ్రీహరి యొక్క సారూప్యమును పొందును. నిశ్చితముగానే అతనికి వైకుంఠమున వసించు సౌకర్యము ప్రాప్తించును. మహామూర్ఖుడైనప్పటికీ 1 నెల రోజులు సరస్వతీ నదిలో ప్రతిరోజు స్నానం చేసి మంత్రమును జపించిన మానవుడు కవీంద్రుడవుతాడు. ఇందులో ఏ సందేహమును లేదు. తల వెంట్రుకలను పూర్తిగా క్షురకర్మ చేయించుకుని నిరంతరము సరస్వతీ నదీ జలములలో స్నానం చేసినచో తల్లి గర్భవాసం అతనికి ఉండదు. ఇట్లు సరస్వతీదేవి మహిమను కొంత వర్ణించి తిని, సారవంతమగు ఈ మహిమా ప్రభావమున సౌఖ్యమును కోరికలు సిద్ధించుట సులభమగును. ఇంకా ఏమి వినగోరుచున్నావు? సూతుడు చెప్తున్నాడు. శౌనక, భగవంతుడగు నారాయణుని మాటలను విని మునివరుడగు నారదుడు మరలా స్వామితోటి తన సందేహాన్ని ఇలా వెలిబుచ్చాడు. నారదుడు చెప్తున్నాడు. సత్యస్వరూప పుణ్యప్రద శుభప్రదయగు గంగ సరస్వతికి ఎందుకు శాపం ఇచ్చింది? తేజస్వినులకు ఆ ఇరువురి దేవీమణుల వివాదమునకు కారణమేమిటి? అది తప్పక నాకు వీనుల విందు కాగలదు. మీరు దీనిని దయచేసి నాకు తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారదా, ఈ ప్రాచీన కథను నీకు చెప్తాను విను. లక్ష్మి, సరస్వతి, గంగ ఈ ముగ్గురును భగవంతుడగు శ్రీహరికి భార్యలు. నాకంటే శ్రీహరి గంగను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని సరస్వతికి సందేహం కలిగింది. అప్పుడు ఆమె శ్రీహరితో కటువుగా కొన్ని మాటలు పలికింది. ఆమె ఇంకనూ గంగతో కోపంతో కఠోరంగా ప్రవర్తించింది. అప్పుడు శాంతస్వరూప క్షమామయి లక్ష్మి వారిని ఆపింది. దీనితో సరస్వతీదేవి లక్ష్మిని గంగపక్షము వహిస్తుందని తలంచింది. ఆవేశంతో నీవు నిశ్చితముగా నదీ రూపమును గాని వృక్షరూపమును గాని పొందుదు అని ఆమెను శపించింది. లక్ష్మి సరస్వతీదేవి యొక్క ఈ శాపాన్ని వింది. వెంటనే సరస్వతిని శపించుటకు బదులుగా ఆమెలో కోపము అవంతైనను లేకుండా ఉంది. శాంత స్వభావురాలై అచ్చటనే కూర్చుంది. సరస్వతి యొక్క చేతిని తన చేత్తో పట్టుకుంది. గంగ దీనిని సహించలేకపోయింది. ఆమె సరస్వతికి ఇలా శాపం ఇచ్చింది. సోదరి లక్ష్మి, నీకు శాపం మొసగిన ఆ సరస్వతి కూడా నదీ రూపయగుగాక. ఈమె క్రింద పాపీజనులుండు మత్స్యలోకమునకు వెళ్ళుగాక. నారద, నీవు కూడా ధరాతలమునకు వెళ్ళెదవు. పాపుల పాపములను స్వీకరించెదవుగాక అని గంగ మాటలను విని సరస్వతి ఆమెకు శాపం ఇచ్చింది. ఇంతలో భగవంతుడగు శ్రీహరి అక్కడకు వచ్చాడు. చతుర్భుజుడైన ఆ ప్రభువు తన 4 పార్షదులతో సుశోభితుడై ఉన్నాడు. ఆ స్వామి సరస్వతీదేవి చెయ్యి పట్టుకుని ప్రేమతో తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
తరువాత సర్వస్వమును తెలిసిన శ్రీహరి సమస్త జ్ఞాన రహస్యములను ఆమెకు బోధింపసాగాడు. దుఃఖితులగు ఆ దేవీమణుల కలహమునకు శాపమునకు ముఖ్యమగు కారణమును విని ఆ పరమప్రభువు సమయానుకూలముగా వారికి అన్ని విషయములు తెలిపెను. భగవంతుడగు శ్రీహరి చెప్తున్నాడు, లక్ష్మి శుభప్రదురాల, నీవు నీ కళతో రాజగు ధర్మధ్వజుని గృహమునకు వెళ్ళుము. నీవు అయోనిజవై స్వయముగా భూమండలమున ప్రకటితవు కమ్ము. అచ్చటనే నీవు వృక్షరూపమున నివసింపుము. శంఖచూడుడను ఒక అసురుడు నా అంశతో జన్మించగలడు. నీవు అతనికి భార్యవు కమ్ము. దాని తరువాత నిశ్చితముగా నీవు నాకు భార్యవగు సౌభాగ్యమును పొందుదువు. భారతదేశమునందు 3 లోకములను పావనమొనరించు తులసీనామముతో నీకు ప్రసిద్ధి కలుగును. వరానన, నీవిప్పుడు సరస్వతీ శాపమున భారతదేశమునందు పద్మావతి అను పేరుతో నదివై వెళ్ళిపొమ్ము. తరువాత ఆ స్వామి గంగతో చెప్తున్నాడు, గంగ, సరస్వతీదేవి శాపవశమున నీ అంశతో పాపుల పాపములను భస్మమొనరించుటకు విశ్వపావని నదివై భారతదేశమునకు బయలుదేరుము. సౌభాగ్యవతి, భగీరథుని తపస్సు వలన నీవచటికి వెళ్ళవలసి వచ్చును. ధరాతలమునందు సకల ప్రజలు నిన్ను భాగీరథి నామముతో పిలుస్తారు. సముద్రము నా అంశ. నా ఆదేశానుసారము నీవతనికి పత్నివి కమ్ము. తరువాత సరస్వతి చెప్తోంది, భారతి, నీవు మా గంగ శాపమును స్వీకరించి నీ ఒక్క అంశతో భారతదేశమునకు వెళ్ళుము. నీ పూర్ణ అంశతో బ్రహ్మసదనమునకు చేరి నీవతనికి కాంతవు కమ్ము. ఈ గంగ తన పూర్ణ అంశతో శివుని చెంతకు వెళ్ళును. తన పూర్ణ అంశతో కేవలము లక్ష్మియే ఇచ్చట ఉండును. దీనికి కారణము ఈమె పరమశాంత స్వభావురాలు. ఈమె ఎప్పుడునూ ఆవంతైనను కోపమునకు లోను కాదు. ఈమెకు నా మీద తరగని శ్రద్ధ కలదు. వీరు సత్యస్వరూపలు. వీరు మహాసాధ్వీమణులు, అత్యంత సౌభాగ్యవతులు, క్షమామూర్తులు, చక్కని ఆచరణలతో సుశోభితలు, నిరంతరము ధర్మమును పాలించువారు. విశ్వమునందలి సకల స్త్రీలు ధర్మాత్మలు, పతివ్రతలు, శాంతరూపులు, సౌశీల్యవతులై ప్రతిష్టను కలిగి ఉండుట వీరి ఒక అంశకళా మహిమయే. ఇప్పుడు భగవంతుడగు శ్రీహరి తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. విభిన్న స్వభావులగు 3 స్త్రీలు, 3 పరిచారకులు, 3 బంధువులు ఒకచోట కలిసి ఉండుట వేదానుమతికి విరుద్ధము కదా. వీరు ఒకచోట శుభప్రదలుగా ఉండలేరు. గృహస్థుని ఇంట స్త్రీ పురుషుని వలె ప్రవర్తించినను, పురుషుడు స్త్రీ అధీనములో నుండినను వారి జీవితము ఫలప్రదము కాదని తెలుసుకొనవలెను. అడుగడుగున అతనికి అశుభములే కలుగుచుండును. భార్య దుష్టముఖి, దుష్టయోని, కలహప్రియ అయినచో అట్టివాని గృహమున కంటే అడవియే సుఖవంతముగా ఉండును. అతనికి అచ్చట ఫలములు, జలములు మొదలగునవి నిరంతరము లభ్యమగుచునే ఉండును. ఇంటి వద్ద అంత సులభముగా లభించవు. అగ్ని చెంత నుండుట సమంజసమగును. క్రూర జంతువుల వద్ద నుండుటకు సుఖప్రదముగానే కాగలదు. కానీ దుష్ట స్త్రీ వద్దనున్న పురుషుడు తప్పక క్లేశములను అనుభవించవలసి వచ్చును. పురుషులకు వ్యాధి జ్వాల లేక విషజ్వాల సముచితమే అని చెప్పవచ్చును గాని దుష్ట స్త్రీల ముఖజ్వాల మృత్యువు కంటే కూడా మిక్కిలి కష్టప్రదమగును. శరీరము భస్మమైనప్పటికీ కూడా స్త్రీ వశులైన పురుషుల శుద్ధి అనిశ్చితము. స్త్రీకి వశుడైన వ్యక్తి పగలంతయు చేసిన కర్మఫలమునకు అతడు బాధ్యుడు కానీ భాగస్వామి కానీ కాజాలడు. ఇహపరలోకములందు అన్ని చోట్ల ఆమె నిందింపబడును. యశోకీర్తిరహితమగు ఆమె జీవించి ఉన్నప్పటికీ మృతప్రాయని తెలుసుకొనవలెను. ఒక భార్య ఉన్నవానికే శాంతి ఉండదనిన అనేక భార్యలు కలవాని సుఖమును గురించి కల్పన కూడా చెయ్యలేము. కనుక గంగా, నీవు శివుని దగ్గరకు వెళ్ళుము. సరస్వతి, నీవు బ్రహ్మచెంతకు చేరుకొనుము. ఇచ్చట నా భవనమునందు కేవలము లక్ష్మియే ఉండును. ఈమె సౌశీల్యవతి, పరమసాధ్వి, ఉత్తమ ఆచరణ కలది, పతివ్రత. ఇట్టి స్త్రీకి భర్త అయిన పురుషుడు స్వర్గసుఖములను అనుభవించును. పరలోకమునందు అతనికి కైవల్య పదము ప్రాప్తించును. పతివ్రత అయిన భార్య గల పురుషుడు
పరమ పవిత్రుడు, సుఖవంతుడు, ముక్తుడు అని తలంచవలెను. శుభం. Subscribe and share my channel Sudarsana.